శ్రీ గురుభ్యో నమః. ఇష్టాగోష్ఠి సనాతన ధర్మమునకు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు మనకు సులభముగా అర్థమయ్యే రీతిలో శాస్త్రీయమైన సమాధానాలను ప్రసాదించారు. మాస్టారు అందించిన ఆ సమాధానాలను మనకు చక్కగా తెలియచేయున్నటువంటి పరమపావనమైన గ్రంథము ఈ ఇష్టాగోష్ఠి అనేటువంటి గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ఒక లేఖకు సమాధానం అనేటువంటి అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ఒకరు అడిగారు మాస్టర్ని, మహాభారత కథలో భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు కౌరవులకు పాండవులకు ఉభయులకు కావలసిన వారై ఉండి కూడా అధర్మ పక్షము వైపు ఎందుకు యుద్ధము చేశారు అని అడిగారండి. అందుకు మాస్టారు సమాధానం చెప్తూ ఉన్నారు. వ్యాసుడు ఈ పాత్ర పోషణలో చేసిన ఉద్దేశ్యమేమి అని మీరు లేఖలో వ్రాసిన దానికి ముందు వివరిస్తాను అంటే వాళ్ళు ఈ మాట కూడా అడిగారు. అయ్యా, వ్యాసుడు ఈ పాత్ర పోషణ చేశారు కదా, మరి ఇట్లా పాత్ర పోషణ చేయటం ఏంటి అని అడిగారండి వాళ్ళు. మాస్టర్ చెప్తూ ఉన్నారు, ఇది వ్యాసుడు చేసిన పాత్ర పోషణ కాదు, జరిగిన కథ మాత్రమే వ్యాసుడు వ్రాశాడు. పాత్ర పోషణతో నిమిత్తం లేదు. మహాభారతం ఇతిహాసము అంటే జరిగిన చరిత్ర, అది తప్ప వ్యాసుని కావ్యము కాదు. అంటే ఇది జరిగిందండి అంతేగాని వ్యాస మహర్షి ఆయన కల్పించి రాసింది కాదుగా, ఇది జరిగింది, ఆయన రాశాడు. అట్టి సందర్భమున భీష్మాదుల మంచి చెడ్డలతో వ్యాసునకు నిమిత్తం లేదు. మొదట కురు సామ్రాజ్యము భీష్మునకు చెందవలసి ఉన్నది. భీష్ముడు చేసిన ప్రతిజ్ఞ కారణంగా చిత్రాంగద, విచిత్ర వీర్యులకు చెందినది. వారు అపాత్రులై అకాల మరణం చెందినప్పుడు సత్యవతి భీష్ముని ఆ రాజ్యము స్వీకరింపమని, వివాహమాడి సంతతి పొందుమని వేడుకొన్నది. కానీ భీష్మునికి సత్యవతి కోరిన దేశక్షేమము అర్థం కాలేదు. ప్రజాక్షేమం కన్నా తాను ప్రతిజ్ఞను నిలబెట్టుకొనుట అను ఘనత భీష్మునకు ఎక్కువ రుచించినది. ఈ పొరపాటు చేయనిచో కృష్ణుని వలె భీష్ముడు కూడా అవతారము అయి ఉండేవాడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఏంటండి ఆయన చేసినటువంటి పొరపాటు? ఆయన దేశక్షేమం కన్నా కూడా తన ప్రతిజ్ఞా పాలన దాని గురించి ఆలోచించాడండి. ఆ ఘనత భీష్మునకు ఎక్కువ రుచించింది అని అంటున్నారు మాస్టారు. ఆయనే గనక దేశక్షేమం గురించి ఆలోచించి రాజ్యాన్ని స్వీకరించి ఉంటే గనక ఏమయ్యేది? కృష్ణుని వలె భీష్ముడు కూడా అవతారము అయి ఉండేవాడు. ఇక ఇతర విషయాలలో భీష్ముడు కృష్ణునకు తీసిపోడు. పై చెప్పిన పొరపాటు వలన సత్యవతి ప్రజాక్షేమము కోరి వ్యాసుని ఆహ్వానించుటయు, వ్యాసుడు కలగజేసుకొని ధృతరాష్ట్ర, పాండురాజు, విదురులను పుట్టించుటయు జరిగినది. వ్యాసుడు కామమునకు అతీతుడై కూడా ప్రజాక్షేమము కోరి ఇట్లు చేసెను. కనుక భీష్ముని కన్నా సత్యము దర్శించిన వాడు వ్యాసుడు. ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి కనుక తమ్ముడకు పాండురాజునకు అందరును రాజ్యము కట్టబెట్టిరి. పాండురాజు ధృతరాష్ట్రుని రాజ్యమున స్థాపించి భీష్ముని రక్షకుడిగా కోరి తాను శతశృంగ పర్వతమునకు పోయి అచటనే సంతతి చెంది తిరిగి రాక మరణించెను. ఇక ధృతరాష్ట్రుడే రాజు. మరి ఒక మార్గము తోచక భీష్ముడు అంగీకరించెను. అంటే ధృతరాష్ట్రుడు రాజు అయ్యాడండి. ఇప్పుడు ఇంకా వేరే మార్గం లేదు, దాంతో భీష్ముడు అంగీకరించాడు. ధృతరాష్ట్రుడే రాజు కనుక రాజ్యము తమది అని దుర్యోధనాదుల అభిప్రాయము. ఈ సమస్య తెగదు కనుక ధృతరాష్ట్రుడు రాజ్యమును విభాగము చేసి పాండవులకు కొంత ఇచ్చివేసెను. భీష్ముడు గ్రుడ్డివాడైన ధృతరాష్ట్రుని రక్షకుడు కనుక వాని దగ్గరనే ఉండిపోయెను. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అండి. గ్రుడ్డివాడైన ధృతరాష్ట్రుని రక్షకుడు అండి భీముడు. ఆయనను రక్షించవలసిన వాడు ఆయన్ని కనిపెట్టుకొనున్నాడు. అందువల్ల వాని దగ్గరనే ఉండిపోయెను. శ్రీకృష్ణుడు పాండవులకు అన్యాయము జరిగినదని నిర్ణయించుకొనెను. కానీ ధృతరాష్ట్రుని రాజ్యముపై
పాండవులను పురికొల్పినచో దేశద్రోహమగును. కృష్ణునకు ధర్మపక్షము బలపరుచుట ముఖ్యము కానీ పాండవులా కౌరవులా అన్నది ప్రశ్న కాదు. భీష్మునకు ధృతరాష్ట్రుని తగులాటము తప్పనిసరి అయినది. దుర్యోధనుని కన్నా ధృతరాష్ట్రుడు ముందుగా చనిపోయి ఉన్నచో భీష్ముడు కౌరవులను విడిచిపెట్టి పాండవులను చేపట్టి ఉండును. అంటే దుర్యోధనుడు కొడుకు, ధృతరాష్ట్రుడు తండ్రి కదండి. ఈ తండ్రి ముందే చనిపోయి ఉంటే భీష్ముడు ఏం చేసేవాడు? కౌరవులను విడిచిపెట్టి పాండవులను చేపట్టి ఉండేవాడు. అజ్ఞాతవాసానంతరము పాండవుల రాజ్యము తిరిగి ఇచ్చివేయను అని దుర్యోధనుడు పట్టుబట్టెను. ధృతరాష్ట్రుడు కాదనలేకపోయెను. అంటే ఆ పిల్లవాడంటే బాగా మమకారం కదండి ధృతరాష్ట్రుడికి. దుర్యోధనుడు వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వను అని పట్టుబట్టాడు. ఈ ధృతరాష్ట్రుడు కాదనలేకపోయాడు. భీష్ముడు ధృతరాష్ట్రుని విడువలేకపోయెను. అందుచే యుద్ధమున కూడా కౌరవుల పక్షమే వహింపవలసి వచ్చెను. ఇదండి అక్కడ వీక్ పాయింట్ వచ్చింది. ఏంటండి? ధృతరాష్ట్రుని విడిచిపెట్టలేకపోయాడు ఈ భీష్ముడు. కౌరవులను విడిచి పాండవ పక్షమే వహించినచో ఇంతకాలం తాను సంరక్షించుకొని వచ్చుచున్న గ్రుడ్డివానికి ద్రోహము చేయుట అగును. ధృతరాష్ట్రునిపై నున్న భీష్ముని వాత్సల్యమే అతడు అధర్మ పక్షమున ఉండుటకు కారణము అయ్యను. స్ట్రైట్ పాయింట్ అండి. భీష్ముడు అధర్మ పక్షంలో ఉండటానికి కారణమేమిటి? ధృతరాష్ట్రునిపై ఉన్న భీష్ముని వాత్సల్యము అంటున్నారు. మొదటి నుండి భీష్మునకు ధర్మాధర్మముల కన్నా మాట నిలబెట్టుకొనుట యందు చాదస్తము ఎక్కువ. చాలా కరెక్ట్ పదాలు వాడుతున్నారండి మాస్టారు. భీష్ముడికి చాదస్తం ఎక్కువట. దేని మీద చాదస్తం ఎక్కువ? ధర్మాధర్మముల కన్నా మాట నిలబెట్టుకొనుట యందు. అంటే ఈ ధృతరాష్ట్రుణ్ణి కనిపెట్టుకొనుంటా, ధృతరాష్ట్రుణ్ణి రక్షించుకుంటాను అని మాట అనుకున్నాడు కదండి. ఆ మాటను నిలబెట్టుకుంటున్నాడు. ఇది ఒక్కటే ప్రధాన కారణము. ఇక ద్రోణాచార్యుడు జీవనోపాధికై భీష్ముని అండచేరి కౌరవులకు గురువుగా పనిచేసెను కనుక అతడు భీష్ముని చెప్పు చేతలలోని వాడు. ధృతరాష్ట్రుని ఆస్థానమున జీతగాడు కృపాచార్యుడు. ద్రోణాచార్యునితో ఆస్థానమున చేరి బ్రతుకుచున్నటువంటి వాడు. భీష్మునకే ధృతరాష్ట్రుని యందు వ్యామోహము ఉన్నప్పుడు ద్రోణునకు కృపునకు ధర్మపక్షము అవలంబించుటకు సామర్థ్యం ఎక్కడిది? వీళ్ళిద్దరు ఉద్యోగస్తులు లాంటి వాళ్ళండి, ఒక ఎంప్లాయీస్ లాంటి వాళ్ళు వీళ్ళిద్దరు. ఎవరు? ద్రోణుడు, కృపాచార్యుడు. మరి భీష్ముడే ధృతరాష్ట్రుని యందు వ్యామోహం పెట్టుకొని కౌరవుల పక్షపాతం వహించాడు కదా. మరి వీళ్ళిద్దరూ చేయగలిగింది ఏముందండి? వీళ్ళిద్దరికీ ధర్మపక్షం అవలంబించే సామర్థ్యం వీళ్ళిద్దరికి ఎక్కడిది? ఈ కారణముల చేతనే ముగ్గురును శ్రీకృష్ణుని నిర్ణయమున వధ్యులు అయినారు. శ్రీకృష్ణునకు ఎవరి యందునూ వ్యామోహం లేదు కనుక దుర్బలులైన పాండవులను తప్పులేని వారిగా గ్రహించి అన్యాయమునకు గురి అయినారు కనుక రక్షించెను. జరాసంధుని చంపించి రాజసూయము చేయించుటతో పాండవులను రాజకీయముగా కౌరవుల కన్నా బలవంతులుగా చేసిన మేధా సంపన్నుడు శ్రీకృష్ణుడు. ఇందు భీష్మ ద్రోణ కృపులు ఎంత జ్ఞానులైనను, భీష్ముడు ఎంత భక్తుడైనను వ్యామోహముచే అపరాధులైరి. ఇంతటి మహానుభావులు ఇట్టి పొరపాటు చేయుదురా అనరాదు. విధి విధానము కాలము కర్మమునకు బద్ధులై తమ తమ నిర్ణయములను వారు చేసి కొనిరి. వారు మానవ మాతృలే కనుక ఇది అసంభవము కాదు. కృష్ణుడు విధికిని కాలమునకును కర్మమునకును కట్టుబడనివాడు కనుక భగవానుడు. అయినను పాండవులను యుద్ధమునకు పురికొల్పలేరు. కృష్ణరాయబార సమయమున కౌరవులే యుద్ధ నిర్ణయము చేసిరి. యుద్ధరంగమున కూడా దిగులుపడి ఉన్న దుర్యోధనుని ప్రోత్సహించుటకు భీష్ముడే మొదట శంఖము ఊది యుద్ధమును ప్రకటించెను. అటు పిమ్మటనే కృష్ణుడు గీతోపదేశము చేసి అర్జునుని యుద్ధమునకు సిద్ధము చేసెను. కృష్ణునకు ధర్మజుడు శరణాగతుడైన ఆశ్రితుడు. భీష్మునకు
ధృతరాష్ట్రుడు వ్యామోహ కారణమైన వికలాంగుడైన చుట్టము. చూడండి తేడా ఎంత చక్కగా ఇచ్చారో అండి. కృష్ణుడికి ధర్మరాజుకి ఉన్న సంబంధం ఏమిటయ్యా అంటే కనుక ధర్మరాజు శరణాగతుడైన ఆశ్రితుడు. అంటే కృష్ణునికి శరణాగతి చెందినటువంటి వాడు, కృష్ణుణ్ణి ఆశ్రయించినటువంటి వాడు. మరి భీష్మునకు ధృతరాష్ట్రునికి ఏమిటండి సంబంధము అంటే కనుక భీష్మునకు ధృతరాష్ట్రుడు వ్యామోహ కారణమైన వికలాంగుడైన చుట్టము. అతను వికలాంగుడు పైగా చుట్టము కాబట్టి వ్యామోహపడ్డాడు, వాత్సల్యం చూపించాడు. ఇదియే భీష్ముని పతనమునకు కారణము. ఇది అంతయు జరిగిన సంఘటనే కనుక పాత్ర పోషణము చేయుటకు వ్యాసునకు అవకాశము లేదు, ఆవశ్యకత కూడా లేదు అని అంటూ చక్కగా తెలియచేశారండి మాస్టారు. స్వస్తి. వాసుదేవా.